నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు బాగా వినిపిస్తుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ఉన్నారు. అయితే గతంలో సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో టికెట్ రేట్ పెంపు కానీ ప్రీమియర్ షోస్ కానీ అనుమతి ఇచ్చేది లేదని చెప్పిన మంత్రి గారు ఈరోజు మరి కొన్ని సినిమాలకైతే మరి టికెట్ పెంపుకి ఇంకా అలానే ప్రీమియర్ షోస్కి జీవోలు పాస్ చేస్తున్నారు. మరి నిన్న ఏదైతే రాజసాబ్ వచ్చిందో ఆ తర్వాత మనశంకర్ వరప్రసాద్ సినిమా వచ్చిందో మరి వీటికి ఒక సినిమాకి అసలు టికెట్ ప్రైస్ పెంచలేదు, ఒక సినిమాకి పెంచుతూ అట్లనే టికెట్ యాప్ ఏదైతే ఉంటుందో టికెట్ కొనుగోలు యాప్లలో కూడా రివ్యూలు రావద్దు అని చెప్పేసి కోర్టు నుంచి కూడా తీర్పు వచ్చింది. సో ఇలా అనేక సంఘటనలు తెలంగాణలో జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. మరి అసలు ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ మంత్రి సినిమాటోగ్రాఫర్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టికెట్ ప్రైస్ గురించి ఒక్కో రోజు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. మొన్న చూసుకున్నట్టయితేనేమో టికెట్ రేట్ల గురించి నన్ను అడగండి, ఇంత విషయం ఇస్తే నేను తాగి చనిపోతా అని చెప్పేసి ఈరోజు చూస్తేనేమో ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయంగా పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఈయన. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే హీ ఈజ్ ఓన్లీ ద డెసిషన్ మేకర్. ఆ శాఖకి ఏ శాఖ అయినా హీ ఈజ్ ఎ డెసిషన్ మేకర్ ఒక శాఖకి. ఇకపోతే ఆ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇంచుమించు ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. ఈయనకి ఈక్వల్ స్టేటస్లో ఉన్న వాళ్ళు సినిమా రంగంలో, ఇంకేదన్నా వ్యాపార రంగంలో, ఇంకేవేవేవేవో రంగాలలో ఉంటారు. అవునా? వాళ్ళందరి చోటుని వీళ్ళకి పరిచయాలు ఉంటాయి. పోలీస్ శాఖలో పెద్దవాళ్ళు ఉంటారు, న్యాయశాఖలో పెద్దవాళ్ళు ఉంటారు, పారిశ్రామికులు పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకా ఇండస్ట్రియలిస్టులు, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, కార్పొరేట్ కంపెనీ ఓనర్స్, పెద్ద పెద్ద సిఇఓలు, వాళ్ళు వీళ్ళు అందరూ పరిచయాలు ఉంటాయి. ఆ మనోడే కదా మంత్రి అయ్యాడు అని వస్తారు కదా చాలామంది ఫైళ్ళు పట్టుకొని. ఇప్పుడు నీకు మీ ఊరు ఎమ్మెల్యే, నువ్వు తిరిగావు ఆయన వెనకాల ఎలక్షన్ ముందు, మీకు తెలిసిన వాళ్ళందరి చేత ఓటేయించావు, నీ తరఫునే ఒక 2,000 ఓట్లు వచ్చాయి, గెలిచాడు. గెలిచిన తర్వాత రోజు పుష్పగుచ్చం పట్టుకొని వెళ్ళావు. తర్వాత వారానికి 10 సార్లు వస్తున్నావు. నువ్వు వచ్చిన ప్రతిసారి నీతో పాటు ఎవరెవరో వస్తున్నావు. వాళ్ళందరికీ నువ్వు చెప్తున్నావు మంత్రి సార్ మావోడే. వచ్చి మంత్రి దగ్గరకు వచ్చి సార్ మావోడే బాబు ఇవ్వడం కుదరదు, మరి ఊరికే గెలిపించినామా నేను? అంతే కదా, ఆ బ్లాక్మెయిల్స్ ఉంటాయి. కాబట్టి నిజంగా ఉంటాయి చాలా మంది దగ్గర. నువ్వు సినిమాలో చూసినట్టే కదా బయట కూడా ఉంటాయి. కాకపోతే తను డెసిషన్ మేకర్, అన్నీ ఈయన చెయ్యాలి. మరి ఇతను కనుక సంతకం పెట్టకపోతే, ఫైల్ పాస్ చేయకపోతే ఏదో అవుతుంది. నేను అలిగానంటే నీతో మాట్లాడా, మీ ఇంటికి రాని, ఇంకా ఇక నీకు నా కటీఫే, మన 30 ఏళ్ళ బంధం కటీఫ్. ఇంకోసారి నా ఇల్లు కూడా మీ కాలనీలోనే 3వ ఇల్లు 4వ ఇల్లు ఉంటుంది, నీ దగ్గర కూడా రాను నేను. నేను నీకు దూరం అయ్యాను అంటే నా తరఫున మన కులపోళ్ళందరూ నీకు దూరం అవుతారు. మా ఊర్లో నాకున్న సరంజామా అంతా నీకు దూరం అయిపోద్ది. నెక్స్ట్ నా పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా నీకు వ్యతిరేకంగా ఉంటారు. నా స్నేహితులు, శ్రేయోభిలాసులు కూడా నీకు వ్యతిరేకమే. అంతెందుకు, నీ స్నేహితులు నాకు మ్యూచువల్సే, నా స్నేహితులు నీకు మ్యూచువల్సే. కాబట్టి నేను ఒక నిర్మాతగా ఉండి సినిమా తీస్తున్నాను, నువ్వు ఒక మంత్రిగా ఉండి సంతకం పెట్టే స్టేజ్లో ఉన్నావు. నీకు నాకు ఒక పెన్ను జరగడమే కావాలంతే. అది నువ్వే పట్టుకొని ఇట్లా అనాలి. నువ్వు అననంటున్నావు, పోనీ సరే అనవు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొని రాజకీయ నాయకులు పోతున్నారు వాళ్ళ సొంత నియోజకవర్గానికి. ఇక్కడ కూర్చుంటే నువ్వు వస్తున్నావు తెల్లారేసరికి కాగితాలు పట్టుకొని, మా సార్ పంపిండు. ఏం పంపిండు, ఏమన్నాడు అంటే ఏం లేదు సంతకం పెట్టమన్నాడు. నువ్వు డిమాండ్ చేస్తున్నావా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా, బెదిరిస్తున్నావా తెలియట్లా, రిక్వెస్ట్ చేస్తున్నావా? కానీ ఖచ్చితంగా చేస్తే ఒక బాధ, చేస్తేనేమో నేను గతంలో మాట్లాడిన నా మాటలకి విరుద్ధం అవుతుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, నా పార్టీ క్యాడర్ కూడా నన్ను క్వశ్చన్ చేస్తుంది. మరి అసలే నేషనల్ పార్టీ, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది రమ్మంటారు, అందరికీ సమాధానాలు చెప్పుకోవాలా. చేయకపోతేనేమో నువ్వు దూరం అవుతావు,
నా బలగం దూరం అయితే నీ తరఫున నాకు కొద్ది గొప్ప ఒక ఇది అనేది పెరుగుద్ది. నువ్వు ఇంకా ఇంకా కొన్నిసార్లు నువ్వు మా ఊరోడివే ఎవడో ఉంటావు, నేను నీకు సరిగ్గా ఇది చేయకపోతే నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఊరోళ్ళందరినీ నాకు ఆపోజిట్ చేస్తావు. ఏం చేయాలి చెప్పు? రాజకీయ నాయకుడు అయిన పాపానికి లోకల్ ఎస్ఐ తెలిసిన, ఎస్పీలు తెలిసిన, కలెక్టర్లు తెలిసిన వీళ్ళందరూ ఎందుకు పోతారో అర్థం కాదు. కలెక్టర్ అంటే సూర్యవంశంలో కలెక్టర్ లాగా ఉండాలి. ఎంత సొంత మా వచ్చినా సరే ఒక పక్క డ్యూటీ ఒక పక్క అంటే సినిమే కాదట్లా అంటే బయట చెప్తున్నా. మూవీలో కూడా మనం మంచి మంచి న్యాయమూర్తులని చూసాము, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లను చూసాము, అందరినీ చూసాం. కానీ అదే సినిమాలో మనం ఏం చూసాం? వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే అక్కడ ఉండనివ్వరు వాళ్ళని. అవునా? స్ట్రిక్ట్గా ఉంటేనేమో ఉండనివ్వరు, సంతకాలు పెట్టడానికేమో రావద్దు, నువ్వు ఎక్కడొస్తావో అని చెప్పి నేను తప్పించుకొని తిరగాలి. ఇంకా నా కర్మ. ఇప్పుడు అందరు నిర్మాతలు తెలిసిన వాళ్ళే. ఇది శాపం అయిపోయింది సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పాపానికి. అంటే ఇప్పుడు గతంలో వాళ్ళే చెప్పారు మేము ఇంకా ఈ తెలంగాణలో ఇది ఉండదు అని చెప్పేసి. మరి తెలంగాణలో ఉండదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు ఇచ్చారు, బాలయ్య సినిమాలకు ఇచ్చారు, మళ్ళీ రాజాసాబ్కి ఏమో ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు ఏమో మన వరప్రసాద్ సినిమాకి ఇచ్చారు. ఏంటంటారు? అంటే కొన్ని సినిమాలకు ఇవ్వకుండా కొన్ని సినిమాలకు ఇస్తూ ఇది ఏంటంటారు? మళ్ళీ ఇంకా తను ఏంటంటే ఈరోజు మళ్ళీ వచ్చి లేదు మళ్ళీ మేము కూర్చొని మాట్లాడుకున్నాం సినిమా కార్మికుల కోసం అని చెప్పేసి మళ్ళీ అంటున్నారు. నిన్నగాక మొన్న మాట్లాడిన ఈ మాటలు 2 రోజుల్లోనే మళ్ళీ తేడా వచ్చేసి. లేదు మా తేడా కాదు. యాక్చువల్ గతంలో ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నప్పుడు ఆయన పక్కనే కదా జూబ్లీ హిల్స్ కి సనత్ నగర్ కి ఎంత నియోజకవర్గం అంటుకున్న ఇంకో నియోజకవర్గం, ఈ జూబ్లీ నియోజకవర్గం అట్లా బార్డర్స్ వెళ్తే సనత్ నగర్ స్టార్ట్ అయిపోతుంది. మంచిగా ఉండేవాళ్ళు, సినిమా వాళ్ళతో మంచి అనుబంధాలు ఉండేవి. సినిమా వాళ్ళందరికీ శ్రీశైలం యాదవ్ చుట్టం, అంటే ఒక బాగా దగ్గర మనిషి. శ్రీశైలం యాదవ్ బంధువు తలసాని గారు, అవునా? అట్లా కూడా పనులు అయ్యేవి. అంటే అప్పుడు ఇబ్బందులు ఏం పెట్టలే కదా, ముందు మేము చెయ్యమని చెప్పలే కాబట్టి అన్నీ నడిచేయి. ఇక్కడేమైందంటే ఒక సంధ్యా ఘటన జరిగిన తర్వాత అందరూ దాన్ని ప్రశ్నించేసరికి, తొక్కిస్లాట అనే పదాన్ని ప్రశ్నించేసరికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతమందికి సవరించాల్సిన అవసరాలు వచ్చాయి. ఎందుకంటే ఏ పవన్ కళ్యాణ్ గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆయన పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం, ఏమైనా నా సినిమాకి మీరు ఇట్లా చేస్తారా? అందరూ ఒకటే కదా రాజకీయ నాయకులు. మరి లేదు మేము నిర్ణయం తీసుకుంటే స్ట్రిక్ట్గా ఉన్నామంటే ఆయన కటిఫ్ అంటాడు. ఆయనతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకరే లేరు కదా, పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారు ఉన్నారు. మళ్ళీ చిరంజీవిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఇట్లా చేతులు బట్టి మాకు సెంట్రల్ నుంచి ఈయనకి సపోర్ట్ ఉంది అని చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే 6 డజన్ మంది హీరోలు ఉండడం, అడపతడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సినిమా వస్తుందిగా. ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు మా సార్ సినిమా వస్తుందా అని ఎదురు చూసే అభిమానం సంఘాలు బోల్డంతమంది, కొన్ని వేల మంది, లక్షల మంది అభిమానులు. మరి ఇప్పుడు నా అభిమానులందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు నువ్వు నాకు కోమటిరెడ్డి నియోజకవర్గం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నీ నియోజకవర్గంలో ఆపోజిట్ దగ్గరికి నేను వచ్చి చేతులూపి నేను ఓడిపించవచ్చుగా. ఎందుకు నీకు నాకు గొడవ ఎందుకు? అవసరమే ఉంది. నీకేమో పార్టీ కార్యకర్తలు ఉంటారు, మాకు అభిమానులు ఉంటారు. మా దగ్గర జనం ఉన్నారు, నీ దగ్గర జనం ఉన్నారు. ఇవ్వు. నేను ఇవ్వలేను, నేను అది మాట్లాడినా. ఎందుకు మాట్లాడావు? సవరించుకో ఏదో రకంగా. ఏం సవరణ చేయాలి? సరే ఇస్తాం. తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాల్ని పెంపొందించేలాగా సినిమాలు తీయండి, గిగ్గులు తీసుకోవద్దని చెప్పి యాడ్లు చేయండి, సమాజానికి ఉపయోగపడేలా మీరేమన్నా 2 అడుగులు ముందుకు రండి, మేము మీకు సవరిస్తాము అని అప్పుడు ఒక చిన్న సవరణ చెప్పుకున్నారు. నెక్స్ట్ తర్వాత మధ్యలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైంలో వచ్చిన హామీలు ఏంటి? కార్మిక సంఘం, సినీ కార్మికులు. సో ఈ సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవ్వాలి అని చెప్పేసి ఒకటి. సినీ కార్మికులు ఇప్పుడు నిర్మాత సినిమా తీస్తేనే కదా సినిమా కార్మికులకు బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక నిర్మాత సినిమాని మన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్మాత బాగుండాలంటే అదేంటిది ఆ సినిమా ఎక్కువ షోలు వేసుకోవాలి, అదనపు రాబడి తెచ్చుకునే అవకాశం కల్పించాలి. మరి ఏ గవర్నమెంట్ అయితే సినీ కార్మికులకి మేము అండగా ఉంటామన్నారో అలాంటి సినీ కార్మికులని చూసుకునే నిర్మాతని మీరు ఎలా ఇబ్బంది పెడతారు అనేది క్వశ్చన్.
మరి అన్ని సినిమాలకి ఇవ్వాలి కదా, అదే 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 అన్ని సినిమాలకి ఇవ్వాలి. అన్ని సినిమాలకి మేము చేతులు ఎత్తేసామనుకోండి, గతంలో నువ్వు అన్న మాట అని చెప్పి మళ్ళీ వీళ్ళు వస్తున్నారు అందరూ. సో ఒకసారి ఇది, ఒకసారి ఒకవైపు ఏమో ఇది, ఒకవైపు ఏమో అది, ఇంకోవైపు ఇంకోటి, ఇట్లా ఉండేసరికి ఆయన పాపం వెళ్ళి నల్గొండలో ఈ అక్కడ ప్రజల బాగోగులు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేసుకునే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాడు. ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో. అంటే చివరికి ఇంత విషయం చంపేయండి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంటే ఎన్ని ఫోన్లు చేస్తావు, ఎవరికి సమాధానం చెప్పాలి? మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ లాగా సింగిల్ పర్సన్ నిర్ణయాలంటే ఓకే. కాంగ్రెస్లో ఏమైంది? బట్టి గారు, పొన్న ఉత్తమ్ గారు, అందరూ కలిసి నిర్ణయంని కట్టుబడి ఉండాలి. అట్లా అందరు నిర్ణయాన్ని కట్టుబడి ఉన్న తర్వాత నెక్స్ట్ దాన్ని డెలివరీ చేయాలి. పెద్ద సమస్యే కదమ్మా ఇది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు. దయచేసి ఇబ్బంది పెట్టకండి. అండ్ ఇక టికెట్ ధరలు అంటావా, వీళ్ళు ఇలా కూడా చేసి ఉండొచ్చు. యాక్చువల్గా సంధ్యా ఘటనలో సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇక మీదట హీరోలు ఎవరు థియేటర్లకు రాకండి, వచ్చిన ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఏమైనా సవరణలు చేయొచ్చు. కానీ బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. గబుక్కున తీసుకున్నందుకు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే గతంలో మనం చిన్న ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే సడన్ గా థియేటర్లోకి హీరోలు వచ్చి, డైరెక్టర్లు వచ్చేసి ఆ స్టేజ్ మీద స్క్రీన్ ముందే మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు రాలేదు. ఎందుకు ఇప్పుడు మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు? మీరు ఎప్పుడైనా చూసారా? అవ్వలేదు కదా. ప్రేక్షకుని చెడగొట్టింది మీరే. అప్పుడు హీరోలు వచ్చేటప్పుడు సినిమాలు ఏమొచ్చేవో తెలుసా? అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, శుభలగ్నం, మావి చిగురు, ఆహ్వానం, అవునా, సూర్యవంశం, పెద్దరాయుడు, మనిషి అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, మా అన్నయ్య, మా అక్కయ్య, దేవుళ్ళు, అమ్మోరులు, ఇలాంటి సినిమాలు వచ్చేవి. తర్వాత నువ్వు హీరోని పోకిరి, కిక్కిరి, ఉక్కిరి బిక్కిరి, బీభత్సం చేసేసావు. అవునా? నువ్వే చేసావుగా. రాస్కేల్, గీస్కేల్, అందరినీ పిచ్చోడు, ఎర్రోడు, ఎర్రిబాగులోడు అన్నీ నువ్వు చేసావు. మొత్తం అప్పట్లో హీరో నిండుగుండి పాటల్లో కూడా ఒక మంచి మెరుపులు చొక్కాలుసుకొని డ్యాన్స్ చేసేవాడు. ఇప్పుడు ఏడికాడికి చింపేసావు, తల మొత్తం చెదిరిపోయింది, రగ్గుడు లుక్ అంటావు. మొత్తం ఎటు తిరిగితే రక్తపాతాలు, ఆ జలపాతాలు, ఆ పాతాలు, ఈ పాతాలు, అన్ని పాతాలు నీ ఒంటి మీదే ఉంటాయి. చూడు, చిచోరని హీరోని చేసావు. వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా చిచ్చోరగా తయారైపోయారు. ఈ సినిమాల్లో కూడా హీరోయిన్లని అదేంటిది ఎక్కడ పడితే అక్కడ గుద్దడం, ఎక్కడ పడితే అక్కడ గిల్లడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఇట్లాంటివన్నీ నువ్వు చూపించేసావు. అవునా? ఈయన జడగొట్టింది మీరే కదా. ఇప్పుడు వాడు మీరు రాగానే మీద పడి రక్కుదామని ఏదో చేద్దామని అడుగుతున్నాడు. అప్పుడు పద్ధతులు నేర్పినప్పుడు ఇలా కూర్చున్నాడు. చూడండి అమ్మా, మన హీరో గారు అంతే. ఒక ఫోటోగ్రాఫర్ ఒకడు ఉండేవాడు చక్కగా. ఆయన ఇట్లుంటే హీరో పక్కన అందరూ వచ్చి నిలబడి పద్ధతి కూడా నమస్తే అండి, లేదా కాళ్ళు పట్టుకుని నమస్తే అండి, ఆయన ఇట్లా భుజం చేసి అబ్బా ఇంత చేసాడు, ఇలా ఇట్లుండారు. ఇప్పుడు హీరోయిన్ షామాల్ కోసం ఎక్కడ చేద్దామా, ఇంకా థియేటర్కి వస్తే ఏడ మీద పడదామా, వీడు అట్లా తయారయ్యాడు మా. అందుకని చెప్పేసి ఈ కంట్రోలింగ్ అంతే, అంతమించి ఏం లేదు. ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. సినిమాలు అలాగే ఉండేవి, ప్రేక్షకులు అలాగే ఉన్నాడు. సినిమాలు మారిన కొద్దీ ప్రేక్షకుడు మారుకుంటూ వచ్చాడు అంతే. ఒరే హౌలే అంటున్నాడు. ఎందుకంటున్నాడు? మా హీరో అన్నాడు రా హౌలే అని, అదే మాట్లాడుతున్నాడు. రండి నమస్కారం అని ఇంతకుముందు అన్నప్పుడు వీళ్ళు కూడా నమస్కారం పెట్టారు. అంతేగా. అట్లనే లేదంటే ఒక హీరో నేను అనట్లా, మనమే వాళ్ళని చెడగొట్టామంటున్నా. అప్పటి సినిమాలు వేరు, ఇప్పటి సినిమాలు వేరు. ట్రెండ్ మారిపోతుంది, ట్రెండ్ మారింది. రాబోయే సినిమాలు ఇంకా వేరు, ఇంకా వేరు ఉంటాయి, ఇంకా దారుణంగా ఉంటాయి. ఈడు కూడా అలాగే తయారవుతాడు. చూసేలాగా ఉంటాయా లేకపోతే ఇంకా ఏంటంటారు? ఇంకా మనం చెప్పలేమమ్మా. కానీ చూడలేకపోతున్నాను చాలా వరకు. కానీ మ్యాక్సిమం ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో 30-40% సినిమాలు డివోషనల్ టచ్తో వస్తున్నాయి. చాలామంది ఆధ్యాత్మికత వైపు మల్లుతున్నారు. అవునా? అండ్ గుళ్ళకి ఎక్కువ వెళ్తున్నారు. మన కుంభమేళకు 60 కోట్ల మంది వచ్చింది జనాభా. హిందూ జనాభే అంత ఉంది. అన్ని హిందువులు పోలా, కొంతమంది పోతేనే అంతమంది వచ్చారు. అవునా? అండ్ అట్లా
మసీదుల చుట్టూ వెళ్ళేవాళ్ళు, చర్చిల చుట్టూ వెళ్ళేవాళ్ళు, గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు, దేవుడి మీద నమ్మకం విశ్వాసం పెంచుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. సినిమాలు కూడా అలాంటివి వస్తున్నాయి. కాబట్టి రాబోయే యుగం అంతా మళ్ళీ ఒకప్పుడు మనం పౌరాణికాలు చూసిన రోజుల్లో ఎలా ఉన్నామో అలాంటివి వస్తాయేమో అని ఆశిద్దాం అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.